మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వింజమూరు పర్యటనపై ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 28వ తేదీ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు వింజమూరుకు వస్తారని మొదటిసారిగా జోరుగా ప్రచారం జరిగింది. అదే రోజు వింజమూరులో చెరువు కట్ట సుందరీకరణ, పార్క్ మరియు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పురోగతి అంశాల తదుపరి స్వచ్ఛ గ్రామాలు లక్ష్యంగా సీఎం ప్రజలతో ముఖాముఖి షెడ్యూల్ ఖరారు అయింది. ఇందుకు సంబంధించి దాదాపుగా భారీ యంత్రాలతో పనులు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పర్యటన ఏప్రిల్ 1కి మారింది. 1వ తేదీ ఎలాగో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ ఉండడంతో అదే రోజు వింజమూరులోని సీఎం చంద్రబాబు నాయుడు అన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు స్థానిక తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఏప్రిల్ 1వ తేదీనే ఉంటుందని వెల్లడించడంతో సీఎం కార్యక్రమంపై ఒక క్లారిటీ వచ్చినట్లయింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల మొదటగా ఈ నెల 28వ ప్రోగ్రాం ఉన్నది. అది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సంబంధించిన ప్రోగ్రాం అయినందువల్ల మనకు ఫెసిలిటీ మినిమూరులో కరెక్ట్గా ఉన్నందు వల్ల మినిమూరులో పెట్టడం జరిగింది. కానీ అది మళ్ళా కూడా ఇప్పుడు పెన్షన్ ప్రోగ్రామ్కి మార్చారు. సో అంటే ఏప్రిల్ 1వ తేదీన సీఎం గారు మినిమూరు వస్తున్నారు. అందుకని చెప్పి మన పెన్షన్ ప్రోగ్రామ్ కూడా అక్కడే వర్క్ స్టార్ట్ చేశాం కదా అని చెప్పి అక్కడే కంటిన్యూ చేస్తున్నాం. దయచేసి అందరూ కూడా మీ పంచాయతీల ఇక్కడికి వచ్చే నాయకులు అందరూ కూడా ఒకసారి కూడా కాల్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఒకసారి దీన్ని గుర్తుపెట్టుకొని 1వ తేదీన ఈ కార్యక్రమం విజయవంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఎలక్షన్లో మనం గెలిచాక మొట్టమొదటిసారి సీఎం గారు ఉద్యమం వస్తున్నారు. దీనికి కావాల్సిన సదుపాయాలు కానీ అన్నీ కూడా చక్కగా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా కూడా మండల నాయకులు కానీ తర్వాత మీరు కానీ మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ రోజున టైమింగ్ అదంతా కూడా తెలుస్తుంది. మనకు 1వ తేదీన అందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా నేను విన్నవించుకుంటా ఉన్నాను. అలాగే మహిళలు ఎక్కువ కూడా ఆడపడుచులు ఎక్కువ ఉండాలని అవగాహన కూడా కోరుకుంటారు. వీలైనంత వరకు ఆడపడుచులు కూడా సగం మంది వచ్చేటట్టుగా తీసుకురావాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను.